Yeah, namaskar to everyone. I'm Hanmat Rao, Collector State Yadav district. So we are focusing more on health and education, especially hostels and schools, primary schools, high schools, and hospitals also, primary health centers and CSCs and district hospitals also. So we are lacking so many infrastructure facilities. We want to provide infrastructure facilities to schools, primary schools, high schools, and hospitals and these hospitals. So we require so much of fund from corporate sector in the shape of CSR because we are focusing more entire digital initiatives focusing on these three aspects because as you know these three aspects are very much crucial in development and welfare of the poor sector, downtrodden sector. So we are very much focusing total entire district missionary is on. Every day we are touring doing inspections, surprise inspections, and interacting with children, night sleeps, as the project said. We are concentrating more on these aspects. As you are aware that these three are very important for building the nation also. Sir, how can NGO help? Government doing so much of work. How can NGO play role along with you? Yeah. Government is playing a vital role in these three sectors. Even though NGOs like corporate sector can be a little bit funding, and otherwise they are also have mandatory to provide a CSR 2% of their turnover. So in this aspect, we have prepared a detailed PPT PowerPoint presentation and detailed notes for 3 years. So anyone can come and anyone can spend in the CSR project. So especially these three aspects on schools, hospitals, and hostels, which are related to very poor sector students and who are going to build the nation. Thank you so much. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు 10th క్లాస్ పరీక్షలకు హాజరవుతున్నటువంటి విద్యార్థులకి ఒక ప్రోత్సాహం కోసం వారు మంచి మార్కులు తెచ్చుకొని వారు ఉన్నత శిఖరాలు IIIT పాస్ లాంటి ప్లేస్లో అడ్మిషన్స్ కోసం, అదేవిధంగా వారి భవిష్యత్తులో మంచి కాలేజీలో సీట్లు పొందడానికి, మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి వారికి ఒక ప్రోత్సాహం కోసం IOCL మరియు నిర్మాణ్ వారి యొక్క సౌజన్యంతో ఈ సైకిల్స్ మనం చూస్తున్నాం. మంచి స్టాండర్డ్ సైకిల్స్ ఇవన్నీ కూడా తెచ్చారు. ఇప్పుడు 15 సైకిల్స్ మనం ముందున్నాయి. ఇంకా 55 సైకిల్స్ రేపు రానున్నాయి. మొత్తం 70 సైకిల్స్. ఈ 70 సైకిల్స్ కూడా గర్ల్స్ కి బాయ్స్ కి ఎవరికైనా సరే ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి ఇది ఉద్దేశం ఏంటంటే 10th లో మనకి జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికమైనటువంటి మార్కులు తెచ్చుకున్నటువంటి టాప్ 70 మందికి ఈ యొక్క సైకిల్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా నుంచి అనుకోవడం, దానికి ఇమీడియట్ గా స్పందించి IOCL మరియు నిర్మాణ్ వీరిద్దరి సౌజన్యంతో ఈరోజు దాని కార్యరూపం దాల్చాం. మొదలే ఈ సైకిల్ ఎందుకు మీ ముందు పెడుతున్నాం, మేము సైకిళ్లతో రెడీగా ఉన్నాం, మీరు సిద్ధమేనా, మీరు రెడీగా ఉన్నారా అవి తీసుకెళ్ళడానికి, మంచి మార్కులు పొంది మీరు తీసుకెళ్ళడానికి బాగా చదువుతున్నారా, 20 days మాత్రమే ఉంది, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఈ సైకిలే మీరు కన్ను మూసినా తెచ్చినా ఈ జిల్లా నుంచి కలెక్టర్ ద్వారా ఈ సైకిల్ పొందాలనేటటువంటి ఒక స్పృహ మరియు అదేవిధంగా ఒక మోటివేషన్ ప్రోత్సాహం మీకు కలగాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టాం. ముఖ్యంగా ఇది బాయ్స్ కి గర్ల్స్ కి వేరుగా కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ లో కూడా కేటగిరీ వైజ్ ఉంటాయి. మనకి మోడల్ స్కూల్స్ ఉంటాయి, KGBs ఉంటాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, మరి అదేవిధంగా మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, లోకల్ బాడీ స్కూల్స్ ఉంటాయి. సో కాంపిటీషన్ అనేది దానికే పెట్టడం జరిగింది. ఎందుకంటే అన్నింటిలో పెడితే ఇది మోడల్ స్కూల్ వాళ్ళు ఇది ఫాస్ట్ ఉంటారు స్టూడెంట్స్, కాబట్టి అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 70 సైకిల్స్ కూడా ఒక సిస్టమేటిక్ గా మన గవర్నమెంట్ స్కూల్స్ అయితే 5, అదేవిధంగా KGB 5, లోకల్ బాడీస్ 37, తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే 3, మోడల్ స్కూల్ కి 5, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 2, ట్రైబల్ స్కూల్స్ కి 1, అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 2, టెంబ్రిడ్జ్ మైనారిటీ వాళ్ళకి 5. ఈ విధంగా ఈ 5 లో కూడా మళ్ళీ గర్ల్స్ బాయ్స్ సపరేట్ గా చేయడం జరిగింది. ఇంకొన్ని సైకిళ్ళు వస్తే కూడా దీన్ని 100 సైకిల్స్ వరకు కూడా పెంచుతామనేటటువంటి ఆలోచన. అంతేకాకుండా ఈ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇదే వేదిక మీద జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పిలిపించడమే కాకుండా ఇవి ఎవరైతే మనకి సౌజన్యంతో ముందుకు వచ్చారో IOCL మరియు నిర్మాణ్ వీళ్ళని పిలవడమే కాకుండా ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అత్యంత మహారథులను పిలిపించి మీ తల్లిదండ్రులు కూడా పిలుస్తాం. ఈ కార్యక్రమానికి ఎవరైతే అత్యధిక మార్కులు తెచ్చుకొని ఈ ప్రోగ్రాం కింద మీరు ఎవరైతే సైకిల్ అందుకోబోతున్నారో వారికి ఈ యొక్క విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పిలిచి సముచిత రీతిలో మీ తల్లిదండ్రులకి సత్కారం జరుగుతుంది. సో మీరు కన్న కళలు ఏవైతే ఉన్నాయో సాకారం అయ్యేటటువంటి రోజు రానున్నది.
మీ తల్లిదండ్రులకు ఒక సముచిత గౌరవం జిల్లా కలెక్టర్ సమక్షంలో ఇంకా పెద్దల సమక్షంలో మీ యొక్క గౌరవాన్ని పొందుతూ ఒక సైకిల్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పొందడం అనేది మీకు జీవితంలో మరపురానటువంటి ఒక మధురానుభూతిగా నిలిచిపోనున్నది. ఎస్, వీఆర్ రెడీ విత్ సైకిల్. Are you ready with ready in getting the highest marks in the district? సో మీరు సిద్ధంగా ఉన్నారా? మేమైతే సైకిల్ తో సిద్ధంగా ఉన్నాం. బాగా చదివి ఎస్ఎస్సిలో అగ్రగామిగా అగ్రశ్రేణి ఫలితాలతోటి టాప్ ర్యాంకులతో వచ్చి సైకిల్ పొందవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.